ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మార్చి 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు రేపు అంటే సరిగ్గా 2 గంటల 40 నిమిషాలలోపే మార్చి 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు? అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కావచ్చు అండి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న ప్రతికూల ఫలితాలు ఈ రోజు మీకు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఈ వీడియోలో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మా ఛానల్ ని మీరు కుంభరాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి చివరి వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే చివరిలో చెప్పే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3 కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కుంభరాశి వారు బయటకు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణలోని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా ప్రాక్టికల్ గా గమనిస్తారు. ఎవరు నిజం నాటకం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి. కానీ అది బయటకు చూపించరు. ఎవరికైనా సరే సరైన ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు ప్రేమ విషయానికి గైడెన్స్ ని అందించడం లోతుగా ఈ విధంగా వాళ్ళ ప్రేమలో ఆటలు ఉండవు. మీకు ఈ రోజు జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలను కూడా చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు యోచించడం లేదు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించి సాధారణమైన మనుషులు వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి చంద్రుడు కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. సంబంధించినటువంటి శుభవార్తలు ఈ రోజు మధ్యాహ్నం ఇటీవల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, అలాగే లోపల దాచుకున్నటువంటి బంధువులు ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి. మీతో బంధాన్ని ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు కూడా బంధం మీరు స్పష్టంగా చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా మధ్యాహ్నం వచ్చే కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ ఏం జరగబోతుంది, అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెబుతారు, మీతో సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి విషయం తీరడం అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని అకస్మాత్తుగా సమాచారం చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది. ఈ వార్త మొదట మీ పరిస్థితులను బట్టి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క తొందరగా మాట్లాడనివ్వకండి, జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కుంభరాశి వారు ఎక్కడ ఎప్పుడు కూడా చాలా నేరుగా కనిపించిన లోపల లోతుగా ఆలోచిస్తారు.
ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే ఉంటారని అవకాశాలు చెప్పుకున్నాం కదా. ఈ రోజు అలాగే ఈ దినఫలాల్లో యొక్క కుంభరాశి వారికి రేపటి జీవితంలో రోజున కలిసి కనిపిస్తున్నాయి. వచ్చే మిగిలిన సంఖ్య అంశాలు మాత్రం వచ్చేసి మిశ్రమంగా ఉన్నాయి. 3, ఈ 7 రోజు కలిసి దినఫలాల ప్రకారం వచ్చేసే చాలా రంగులు కాలం నుండి వచ్చేసి కలుసుకోవాలి నెవీ బ్లూ, అనుకున్నటువంటి ఆరెంజ్ మిత్రులను కలర్స్. కూడా అలాగే ఈ యొక్క కలుసుకోగలుగుతారు. రాశి వారు వారితో చాలా కుంభరాశి కాలం వారు నుండి ఎప్పుడూ కూడా మీరు కొన్ని శివారాధన పరిస్థితుల తప్పనిసరిగా కారణంగా దూరంగా చేసుకోండి. ఉన్నారు. శివుని దృష్టి, అటువంటి వ్యక్తులు అమ్మవారి కరుణ తిరిగి కలిసే కుంభరాశి అవకాశాలు వారిపై కూడా ఎక్కువగా ఉంటుంది. కనిపిస్తున్నాయి. అలాగే సాయంత్రం లేదా కుంభరాశికి రాత్రి ఇలా చెందినటువంటి వ్యక్తులు చేయగలిగితే మరింత చాలా మంచిది. రోజులుగా ఇక ఆర్థిక దీపం సమస్యలతో వెలిగించి బాధపడుతూ అప్పుల ఓం ఊబిలో నమ కూరుకొని శివాయ అని పోయి 11 అప్పుల సార్లు ఊబి నుండి జపించండి. బయటపడే మనసులో ఒక మార్గం కోరికను తెలియక మాత్రమే మీరు కోరుకోండి. సతమతం ఆ కోరిక అవుతున్నట్లయితే తప్పకుండా కూడా నెరవేరే మార్గంలో ఖచ్చితంగా అప్పుల పడుతుంది ఊబి నుండి అన్నమాట. బయటపడడానికి శుభ భగవంతుడు సంఖ్యలు మీకు ఒక చెప్పుకుందాం మార్గాన్ని కదా. అయితే 3 చూపించబోతున్నాడని ఏమాయే చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి సంఖ్యలో వారు ఈ ఎవరైనా సరే సంఖ్యలోనే వ్యాపారస్తులు చాలా తేదీల్లోనే కాలం డబ్బు నుండి మొత్తం ఒకే మొబైల్ వ్యాపారాన్ని నంబర్లో ఎక్కడైనా కొనసాగిస్తున్నారు. మరొక కనిపిస్తుంది. ఆఫర్ మీకు కోసం దైవ ఎదురు సంకేతంగా చూస్తున్నారు. తప్పకుండా అటువంటి వారికి భావించండి. కూడా అటువంటి అలాగే ఈ వారికి యొక్క మంచి ఆఫర్ రావడం కుంభరాశి వారికి జరుగుతుంది. రేపటి ఈ రోజున రోజు తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత వినియోగదారులకు శ్రేయస్కరంగా మాత్రం ఉంటుంది. చిన్న చిన్న ఈ మనస్పర్ధలు యొక్క కనిపిస్తున్నాయి. మార్చి జాగ్రత్త 4వ పడండి. తేదీ భాగస్వాములతో లెక్క అంటే మారడం వ్యాపార మొదలయ్యి భాగస్వాములతో ఈ కూడా రోజు చిన్న విషయం కాస్త వచ్చిన పెద్దగా ఆ మారి వార్త అది మీ గొడవకు దారి జీవితానికి ఒక తీసే మలుపు పరిస్థితులను అవ్వబోతుంది అన్నమాట. చూపిస్తుంది. కాబట్టి ఈ నమ్మకం అంశంలో పెట్టుకోండి, కూడా ధైర్యంగా కుంభరాశి వారు తగిన ఉండండి. జాగ్రత్తలు దైవం మీ ఖచ్చితంగా వైపే తీసుకోవాలి. ఉంటుందని కూడా అలాగే చెప్పుకోవచ్చు. కుంభరాశికి అలాగే చెందినటువంటి ఈ స్త్రీలు రాశి వారు పరాయి పురుషులకు ఎప్పుడూ కూడా చాలా సంబంధించినటువంటి మొండి వ్యవహారాల ఆలోచనలు పట్ల చేస్తూ ఒక ఉంటారండి. ఆరోపణ హఠాత్తుగా ఎదుర్కోవాల్సి మీ ఉంటుంది. జీవితంలో కాబట్టి కొన్ని అది వార్తలు అతి రేపటి చనువు రోజున అనేది కనిపించబోతున్నాయండి. పరాయి పురుషులతో మీరు మీకు ఖచ్చితంగా లేనిపోని అదృష్టాన్ని సమస్యలను అదృష్టం అని తెచ్చిపెడుతుంది. చెప్పుకోవచ్చు. ఒక కాబట్టి ఈ మంచి అంశంలో అవకాశం కుంభరాశి కానీ వారు తగిన జాగ్రత్తలు రావచ్చండి. ఖచ్చితంగా తీసుకోవాలి. మీరైతే అలాగే అంత కుంభరాశికి ఈజీగా చెందినటువంటి కాదండి. స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న సామాన్యమైనటువంటి వ్యక్తులకి విషయంగానే మీ కాదు. యొక్క కుటుంబ ఎవరికైనా సభ్యులతో కానీ మన గొడవలు జీవితంలో తలెత్తే ఒక కొత్త అవకాశాలు వ్యక్తి మన ఉన్నాయి. జాగ్రత్త జీవితంలోకి పడండి. వారి యొక్క ముఖ్యంగా ప్రభావం అనేది ఎలా ఆవేశపూరిత ఉంటుందంటే నిర్ణయాలు అస్సలు గనుక మంచివి చాలా కావు. లోతైనటువంటి తొందరపాటుతనంతో మీరు ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం ఆలోచించకుండా అడుగు అనేది మనం ముందుకు వేయడం చెప్పుకోవాలి. ద్వారా ఎన్నో అయితే రకాల ఈ రోజున సమస్యలను మీ కొని జీవితంలో తెచ్చుకునే ఒక కొత్త అవకాశాలు వ్యక్తి యొక్క కనిపిస్తున్నాయి. నూతన ప్రవేశం కాబట్టి అనేది ఈ మీ అంశంలో జీవితంలో కుంభరాశి వారు పూర్తిగా తగిన జాగ్రత్తలు మార్చేస్తుంది. ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే రేపటి అలాగే రోజున కుంభరాశి మీకు వారు ఎవరైనా మధ్యాహ్నం సరే 2 చాలా గంటల 40 కాలం నిమిషాల నుండి లోపు ఏదైనా 6 పని గంటల మొదలు లోపు పెట్టాలి ఏదైనా ఒకటి అనుకుంటున్నారో ఆ పని మొదలు సంభవించవచ్చు. పెట్టిన ప్రతిసారి కూడా చేసినటువంటి ఏదో ఒక వార్తని ఆటంకం వచ్చి మీ చెవిలో ఆ పనిని పడుతుంది. అక్కడే ఆపాల్సి అది వస్తుంది. కూడా ఫోన్ అటువంటి కాల్ పనిని ద్వారా ఈ కూడా రోజు మీరు మొదలు లేదా పెడతారో లేదంటే ఏదైనా ఎవరు వారి వీలైతే వ్యక్తి దాని ద్వారానైనా గురి ఆ పూర్తి వ్యక్తి చేసే ఎవరైనా అవకాశాలు కానీ కూడా మీకు కనిపిస్తున్నాయి. తెలియపరచడం అలాగే కానీ వసూలు ఈ కాని డబ్బులు రహస్యం కూడా ఈ అనేది రోజు మీ వసూలు చెవిలో పడడం కాబోతున్నాయి. లేదా ఎవరికైనా సంబంధించినటువంటి డబ్బు అప్పుగా తాలూకా ఇచ్చారు విషయం లేదా కానీ మీ మీకు యొక్క భరోసా తెలుసుకునే మీద ప్రయత్నం ఎవరైనా అయితే మీకు ఇదంతా తెలిసిన కూడా వ్యక్తులకి కొత్తగా డబ్బు అప్పుగా కొంత ఆశ్చర్యానికి ఇచ్చారు. గురి ఆ చేసే యొక్క విధంగా భారం అనేది జరుగుతుంది అంటే ఆ అన్నమాట. యొక్క ఆర్థిక భారం యాదృచ్ఛికంగా అనేది మీ పైన జరిగినటువంటి పడింది. ఈ యాదృచ్ఛికంగా విధంగా మీరు ఎన్నో అన్నమాట. రకాల సమస్యలతో మీ ఆర్థిక జీవితంలో సమస్యలతో ఎటువంటి సతమతం అంటే అవుతున్నట్లయితే శక్తులను మీకు ఏదో ఒక ఉన్నటువంటి రూపంలో ఆర్థిక సమస్యల భగవంతుడు నుండి మిమ్మల్ని విముక్తి పొందుకునే కొంతమంది మనుషుల మార్గాన్ని అయితే ద్వారానే లేదంటే భగవంతుడు మీకు ఏదో ఒక వ్యక్తి చూపించబోతున్నాడని సందేశం చెప్పుకోవాలి. చూసారు రూపంలో కదండి. మీకు ఈ సూచనలు వీడియో అయితే కనుక మీకు నచ్చినట్లయితే ఇస్తారండి. లైక్ చేయండి, ఇది షేర్ కూడా చేయండి. మరిన్ని మంచి దైవానుగ్రహం మంచి అని వీడియోల మీరు కోసం మా తప్పకుండా ఛానల్ని నమ్మాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.